హాయ్ అండి అందరికీ. ఇవాళ మన సబ్స్క్రైబర్ నా క్లోజ్ ఫ్రెండ్ స్వాతి లైఫ్లో జరిగిన ఒక ట్రూ లవ్ స్టోరీ మనతో అయితే షేర్ చేసుకుంది. అందంగా ఉంటే గానీ ప్రేమ పుట్టని ఈ కాలంలో ఒక అజ్ఞాతవాసితో మొదలైన ఈ బంధం సక్సెస్ అవ్వాలని మనమందరం కోరుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. స్వాతి ఇలానే ఎవరైనా మన ఛానల్లో మీ లైఫ్ స్టోరీ షేర్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మెయిల్ అడ్రస్కి పంపొచ్చు, లేదా నా ఇన్స్టా ఐడి ఇస్తాను, దానికైనా సెండ్ చేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్తే, నా పేరు స్వాతి, మాది ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను 2018లో నా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి బీటెక్లో అయితే జాయిన్ అయ్యాను. నాకు ఆ టైంలో లవ్ అంటే పెద్ద నమ్మకం కానీ అవగాహన కానీ రెండూ లేవు. కాలేజ్ స్టార్ట్ అయిన 3 months నుంచి నాకు ఒక అన్నోన్ పర్సన్ నుండి డైలీ మెసేజెస్ వచ్చేవి. ఎవరో పోకిరి వెధవ ఇలా హెరాస్ చేస్తున్నాడని బ్లాక్ చేశాను. అలా బ్లాక్ చేసినా కానీ నాకు డిఫరెంట్ నెంబర్ నుంచి మెసేజెస్ వచ్చేవి. నేను లైట్ తీసుకొని స్టడీస్ మీద అయితే కాన్సన్ట్రేషన్ చేశాను. అలా 6 months కంప్లీట్ అయిపోయి సెమ్ ఎగ్జామ్స్ వచ్చాయి. ఫస్ట్ సెమ్లో 80% స్కోర్ చేశాను. అలా ఎగ్జామ్స్ అయిపోయి ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2లో ఉన్నప్పుడు మేమైతే అనుకోకుండా ఒక ప్రాజెక్ట్ చేయాల్సి వచ్చింది. మా టీంలో అందరం చాలా టెన్షన్ పడ్డాం. అలా మా టీంలో ఒకతనికి సీనియర్ పర్సన్ తెలుసు అంటే అతన్ని కాంటాక్ట్ అయ్యాం సపోర్ట్ కోసం. ఈ ప్రాజెక్ట్లో తను మాకు చాలా హెల్ప్ చేశాడు, మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశాడు. ఈ జర్నీలో తను మాకు అందరికీ బాగా మంచి ఫ్రెండ్ అయిపోయాడు. మా మధ్య కన్వర్సేషన్ అంతా మొబైల్లోనే జరిగింది. సో నేను ఎప్పుడూ అతన్ని డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ చూడలేదు. మేము అప్పటి వరకు కాన్ఫరెన్స్ కాల్లోనే మాట్లాడుకునే వాళ్ళం. ఒకరోజు అతని దగ్గర నుంచి నాకు డైరెక్ట్గా కాల్ వచ్చింది. సో నా దగ్గర కూడా అతని నెంబర్ లేకపోవడంతో క్యాజువల్గా పిక్ చేసి మాట్లాడాను. అప్పటి నుంచి డైలీ కాల్స్ చేసేవాడు. నేను క్యాజువల్గానే మాట్లాడేదాన్ని. నాకు అట్లీస్ట్ తన నేమ్ కూడా తెలియదు, సీనియర్ అని పిలిచేవాళ్ళం. నాకెందుకో ఆ జర్నీలో తన మీద మంచి ఇంప్రెషన్ ఏర్పడింది. అలా డైలీ మా కన్వర్జేషన్ మొబైల్లోనే జరిగేది. తన మీద స్లోగా నాకు తెలియకుండానే ఒక ఇష్టం అనేది స్టార్ట్ అయింది. తనకి నేను తెలుసని చెప్పాడు. ఇంకా తనని కూడా నేను చూడాలి అంటే కలుద్దామని చెప్పి క్యాంపస్ లో ఏదో ఒక ప్లేస్ కి రమ్మని చెప్పేవాడు. వచ్చేలో పక్క నుంచి వెళ్ళిపోయేవాడు. అలా 1.5 year అయితే కంప్లీట్ అయిందండి. రోజు రోజుకి నాకు తెలియకుండానే తన మీద ఇష్టం కూడా పెరిగిపోయింది. అది ప్రేమ అని తను నాతో మాట్లాడుతున్న రోజులు తెలియలేదు. రోజు ఆఫ్టర్నూన్ వరకు కాంటాక్ట్ లోనే ఉన్నాడు, కానీ మధ్యాహ్నం నుంచి తన సైడ్ నుంచి ఏ కాల్ కానీ ఏ మెసేజ్ కానీ రాలేదు. కాల్ చేసి స్విచ్ ఆఫ్ వచ్చింది. సర్లే ఏదో వర్క్ లో ఉంటాడని నేను వదిలేశాను. ఒక 2 days తర్వాత కూడా తన దగ్గర నుంచి ఏ అప్డేట్ లేదు. నాకు తెలియకుండానే తన గురించి సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. అలా నేను ఎందుకు సెర్చ్ చేస్తున్నానని కూడా నాకు తెలియలేదు. తను 4th year అయిన తప్ప తన గురించి ఏ డీటెయిల్ నాకు తెలియదు. నాకు తెలిసిన వాళ్ళందరి దగ్గర ఎంక్వైరీ చేస్తున్నాను. ఎందుకో మనసులో తెలియని దిగులు. అన్నం సరిగ్గా తినేదాన్ని కాదు, నిద్ర సరిగ్గా పోయేదాన్ని కాదు. నిజంగా ఆ 2 weeks లో నా రూపే మారిపోయింది. అలా సెర్చ్ చేస్తూ ఉంటే తన ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది తనకి యాక్సిడెంట్ అయిందని. అండ్ జాయిన్ అయిన 3 months కి నాకు మెసేజ్ చేసి హెరాస్ చేసింది కూడా తనే అని, నా కోసమే మా ప్రాజెక్ట్ కూడా హెల్ప్ చేశాడని. తర్వాత నా ఫ్రెండ్ని తీసుకెళ్ళి తను మీట్ అయ్యాను, కానీ ఏం మాట్లాడలేదు. ఐ డోంట్ నో వై నాకు అదంతా కొంచెం మోసంలా అనిపించింది. నా కోసమే అదంతా చేశాడు అనే హ్యాపీనెస్ ఉన్నా తను నాకే తెలియకుండా ఇలా ఫాలో అవ్వటం కొంచెం హట్టింగ్గా అనిపించింది. అందుకే కొన్ని రోజులు అవాయిడ్ చేశాను. అప్పటి నుండి 2 months వరకు అడుక్కుంటూనే ఉన్నాడు. ఆ తర్వాత నా కోపం సాటిస్ఫై అయ్యాక యాక్సెప్ట్ చేశాను. అండ్ తను కూడా 4th year కంప్లీట్ అయిపోయి వెళ్ళిపోయాడు. తనకి క్యాంపస్ ప్లేస్మెంట్స్లోనే జాబ్ వచ్చింది. తనకి జాబ్ వచ్చి వెళ్ళిపోయినా మేమైతే డైలీ మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళం. మా మధ్య దూరం నాకు ఎప్పుడు దూరంలో అనిపించలేదు. నాకు కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్లో వేరే కంపెనీలో జాబ్ వచ్చింది. అది రిజెక్ట్ చేసి తను వర్క్ చేసే కంపెనీలోనే అప్లై చేసుకున్నాను. అండ్ ఇప్పటి వరకు అయితే మేమిద్దరం బాగానే ఉన్నాం. మా ఇద్దరికి రీసెంట్ గానే ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. ప్లీజ్ బ్లెస్ మీ ఆల్. విన్నారు కదా ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. వాళ్ళిద్దరూ లవ్ లో అండ్ లైఫ్ లో సక్సెస్ అయ్యి లైఫ్ లాంగ్ ఇలానే హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. మీకు ఈ స్టోరీ విన్నాక ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలి అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో స్వాతిలానే ఎవరైనా వాళ్ళ లైఫ్ స్టోరీ కానీ లవ్ స్టోరీ కానీ హారర్ స్టోరీ కానీ షేర్ చేసుకోవాలంటే నా ఇన్స్టా ఐడికి మెసేజ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.